ఇక వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అటు టీడీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎట్టకేలకు చంద్రబాబుతో గుమ్మనూరు చర్చలు ఫలించాయి. 3 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను గుమ్మనూరు ప్రకటించనున్నారు. గుమ్మనూరుకు గుంతకల్ సీటు కేటాయిస్తున్నట్లు టీడీపీ హామీ ఇచ్చిందని చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్న దిగువ శ్రేణి నాయకులు సైతం గుమ్మనూరు వెంటే ఉన్నారు. 2 రోజుల్లో వైసీపీ కీలక నాయకులు కూడా రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీకి సీటు లేని పక్షంలో గుమ్మనూరు గుంతకల్ సీటు కోరారు. ప్రస్తుతం ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షకి వ్యతిరేకంగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. సొంత సామాజిక వర్గం వాల్మీకులు కూడా గుమ్మనూరుకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో టీడీపీ మొదటి జాబితా అంటూ గుంతకల్ నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం పేరు వైరల్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అసలు గుమ్మనూరి జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అలాగే ఇటు ఆ టీడీపీలో ఆయనకి లైన్ క్లియర్ అయ్యిందని అనుకోవచ్చా? ఎస్ ప్రసన్న, గత కొంతకాలంగా మంత్రి గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి వ్యవహారం ఈ రోజు కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో మార్పు చేర్పుల్లో భాగంగా కర్నూలు సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించినప్పటికీ గుమ్మనూరు జయరాం తాను పనిచేస్తున్నటువంటి సిట్టింగ్ గా ఉన్నటువంటి ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవిని కేటాయించాలని పలుసార్లు చెప్పినప్పటికీ అధిష్టానం వినకపోవడంతో అసమ్మతిగా ఉంటూ గత కొంతకాలంగా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి పెద్దలకు కూడా అతను టచ్లో లేరు. టచ్లో లేని తర్వాత ఇటీవల కాలంలో టీడీపీ సంబంధించినటువంటి నాయకులతో పావులు గదుపుతూ ఖచ్చితంగా ఈ రోజు భవిష్యత్తు కార్యాచరణ ద్వారా నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆలూరు కావచ్చు లేదా గుంతకల్ సంబంధించినటువంటి సీటు వ్యవహారాన్ని హైదరాబాద్ లో జరిగినటువంటి చర్చల్లో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. భేటీ అనంతరం వైసీపీ టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానం కూడా సీటును ఖచ్చితంగా గుమ్మనూరు జయరాంకు ఈసారి గుంతకల్ను కేటాయిస్తుందని చెప్పి హామీ ఇవ్వడంతో గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఆలూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో 2-3 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ కూడా జోరుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా సెకండ్ గ్రేడ్ గా ఉన్నటువంటి లీడర్లంతా కూడా ముక్కుమ్మడిగా రాజీనామాలు చేసి ఖచ్చితంగా గుమ్మనూరు సంబంధించినటువంటి వర్గంలో చేరి ఖచ్చితంగా గుమ్మనూరు జయరాంకు సపోర్ట్ గా ఉంటామంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే గుమ్మనూరు జయరాంకు గతంలో పక్కనున్నటువంటి ఆదోని కావచ్చు, మంత్రాలయం, ఇటు గుంతకల్లో ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు వైసీపీ సంబంధించినటువంటి ఈ సీటు ఇక్కడ ఉన్నటువంటి ఆలూరులో సీటు ఇవ్వడానికి అడ్డుపడ్డారంటూ కూడా గతంలో అనేక సార్లు గుమ్మనూరు జయరాము వారి తీరుపై మండిపడిన పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరిన తర్వాత గుంతకల్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీసీలు అయినటువంటి వాల్మీకులు కూడా ఎక్కువ శాతం ఓటర్లు ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఉన్నటువంటి సమాచారాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలూరు కావచ్చు, ఇటు పక్కనే ఉన్నటువంటి ఆదోని మంత్రాలయం సంబంధించినటువంటి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా గుమ్మనూరు జయరాం సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, తమ సామాజిక వర్గం వారితో కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, తాను 2-3 రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ సంబంధించినటువంటి పార్టీలో చేరుతున్నట్లుగా క్లియర్ గా అంటే టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానం గుమ్మనూరు జయరాంకి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఈ రోజు తమ స్వగ్రామం అయినటువంటి ఆలూరుకు చేరినట్లుగా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ జయరాం.